నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనూ సమ్మె, విధులు బహిష్కరించి రోడ్డెక్కిన ఉద్యోగులు. విశాఖలో భార్యను హతమార్చి ఉరేసుకున్న భర్త, అనుమానంతో చంపినట్లు పోలీసుల నిర్ధారణ. గిట్టుబాటు ధర లేక అరటి పంటకు నిప్పు, కర్నూలు జిల్లా ధర్మవరంలో రైతు ఆవేదన. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాకు విపక్షాల పట్టు, సభ్యుల ఆందోళనతో పార్లమెంటు వాయిదా. పాకిస్తాన్పై యుద్ధంలో విజయానికి నేటితో 50 ఏళ్లు, జాతీయ యుద్ధ స్మారకం దగ్గర ప్రధాని నివాళులు. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరుతో శుక్రవారం రాజధాని రైతులు తలపెట్టిన బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సీఎం జగన్ అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసి రేపటికి 2 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తుళ్లూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర పూర్తి చేసిన రైతులు రేపటి సభ కోసం ఎదురు చూస్తున్నారు. సమయం ఒక్కరోజు మాత్రమే ఉండటంతో ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. ఈ ఉదయం ఐకాస నేతలు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఐకాస నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతి, రాయపాటి శైలజ, తెదేపా నేత పులివర్తి నాని పాల్గొన్నారు. రేపటి సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. సిపిఐ, జనసేన నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. రేపు భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మాకు స్వల్ప వ్యవధి ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వారందరూ తలా ఒక చేసి ఈ ఏర్పాట్లని ఎట్టి పరిస్థితుల్లో సాయంకాలం కల్లా కంప్లీట్ చేస్తారు. మేము రాష్ట్ర ప్రజలందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మేము చేస్తున్న ఈ మహా ఉద్యమానికి సంఘీభావం తెలియచేసి రేపు మేము తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభకు అందరూ హాజరు కావాలని చెప్పేసి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి మేము వారిని వేడుకుంటున్నాం. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. అందుకే ఈ రోజు మా పాదయాత్రలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా అన్ని పార్టీలు వాళ్ళ ఎజెండాలు ఏదైతే వేరే అయినా సరే అవన్నీ కూడా పక్కన పెట్టి అమరావతి పరిరక్షణకై, రాజధాని పరిరక్షణకై వాళ్ళందరూ ఒకటయ్యి మాతో కలిశారు. అలాగే రేపు సభ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇంకా ప్రభుత్వం తరపు మంత్రులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వమే కానివ్వండి, ఇంకా అమరావతి మీద విష ప్రచారం ఇదంతా చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ సభకు కారణం కూడా ఏంటంటే అమరావతి వాస్తవాలు, అలాగే దీనివల్ల కలిగే లాభాలు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈరోజు ఇంతమంది వేలల్లో వీళ్ళందరూ కూడా వచ్చి మాకు సంఘీభావంగా మా పాదయాత్రలో కలిసి అది విజయవంతం అయ్యేది చేశారు. అలాగే మరి బీజేపీ తరపు నాయకులు కూడా కానివ్వండి, రాష్ట్ర స్థాయి కానీ కేంద్ర స్థాయి వాళ్ళు కూడా పాల్గొన్నారు. సో రేపు జరగబోయే మీటింగ్కి మరి రాష్ట్ర స్థాయి అలాగే కేంద్ర స్థాయి మంత్రులందరూ కూడా పాల్గొని అమరావతియే మా మద్దతు అని చెప్పి మళ్ళీ ఒక వేదికపై ముక్త కంఠంతో చెప్తారనుకుంటున్నాను. ప్రజలందరూ ఇప్పటికే సంఘటితం అవుతూ ఉన్నారు. అమరావతి రక్షణతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కూడా ఏ విధంగా చేపట్టాలి, మొత్తం కూడా అందరం ఐకమత్యంగా ఉండి అన్ని ప్రాంతాలు 13 జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి అందరం కలిసికట్టుగా పోరాడదాం. దానిలో ప్రధానమైనటువంటి అమరావతిని రక్షించుకుందాం అనేటువంటి విషయాల మీద స్పష్టత ఇచ్చేటట్టు అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పక్షాలని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక సంఘటితంగా పోరాడటానికి ఇది దోహదం చేస్తుందనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన 2 రోజుల సమ్మెలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. కర్నూలు నగరంలో యూనియన్ బ్యాంకు ముందు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమ్మెలో భాగంగా కడప జిల్లాలోని బ్యాంకులన్నీ మూతపడ్డాయి. కడప 7 రోడ్ల కూడలిలోని కెనరా బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. Our unity march on. Our unity long live.
కష్టపడి పండించిన పంటకు మంచి ధర వస్తే కష్టాలు తీరుతాయని ఆ రైతు ఆశించారు. దిగుబడి బాగానే వచ్చినా కొనేందుకు వ్యాపారులు రాకపోవడంతో కుమిలిపోయాడు. చెట్లపైనే పండ్లు మగ్గిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. కన్న బిడ్డ వలె సాకిన పంటకు కన్నీళ్లు గిగమింగుంటానని నిప్పు పెట్టాడు. కర్నూలు జిల్లా డోన్ మండలం ధర్మవరానికి చెందిన రైతు మల్లికార్జున 4 ఎకరాల్లో అరటి సాగు చేశాడు. పంటకు ధర పడిపోయి కొనేందుకు దళారులు తోట దగ్గరికి రావడం మానేశారు. కాయలన్నీ చెట్ల మీద నుంచి రాలిపోవడం చూసి తట్టుకోలేక నిప్పు పెట్టినట్లు రైతు మల్లికార్జున కన్నీటి పర్యంతమయ్యారు. 3 లక్షలు పెట్టుబడి పెడితే 50,000 కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విశాఖలోని గొల్లలపాలెంలో దారుణం చోటు చేసుకుంది. భార్య మాధవిని భర్త శివనాగేశ్వరరావు హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఉరివేసుకుని చనిపోయాడు. గొల్లలపాలెంలో ఉంటున్న ఆలుమగల మధ్య అనుమానం పెనుభూతంగా మారింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త శివనాగేశ్వరరావు ఆమెను ఇనుప డంబెల్తో కొట్టి చంపాడు. 2 మృతదేహాలను పోలీసులు కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భారత్ పాక్ మధ్య 1971లో జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరులు పోరాట వీరులను దేశం గుర్తు చేసుకుంది. దాయాది దేశంపై యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కలిసికట్టుగా పోరాడి శత్రుముఖలను ఓడించామని 50వ విజయ్ దివస్ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో రాష్ట్రపతి పర్యటించడం ప్రతి భారతీయుడికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగిస్తోందని ప్రధాని తెలిపారు. భారత్ పాక్ యుద్ధంలో అమరులైన జవాన్లకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. చెన్నైలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణే బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఈ కమిటీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చైర్మన్ గా ఉంటారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణేను కమిటీ చైర్మన్ గా నియమించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సీడీఎస్ పదవిని సృష్టించక ముందు 3 దళాల అధిపతుల్లో సీనియర్ గా ఉన్న వ్యక్తి చైర్మన్ గా వ్యవహరించేవారు. ఆర్మీ, వాయుసేన, నావిక దళాల అధ్యక్షులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి సెప్టెంబర్ 30న వాయుసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించగా నేవీ చీఫ్గా అడ్మిరల్ ఆర్ హరికుమార్ నవంబర్ 30న పదవిలోకి వచ్చారు. జనరల్ నరవణే మాత్రం 2019 డిసెంబర్ నుంచి ఆర్మీ చీఫ్గా కొనసాగుతున్నారు.
తాజాంశాన్ని చూస్తున్నాం. సినిమా టికెట్ల ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టరే నిర్ణయం తీసుకుంటారని నిర్దేశించింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, సినిమా టికెట్ల ధరల అంశంపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ జారీ చేసిన జీవో 35పై తదుపరి విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. జీవో 35 సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుపై స్టే విధించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడం జరిగింది. ఏప్రిల్ 8వ తేదీన ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. ఈ జీవోకు సంబంధించి ఇప్పటికే సింగిల్ బెంచ్ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ జీవో 35ను కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన నేపథ్యంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ కెళ్ళింది. డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన నేపథ్యంలో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ హోంశాఖ ఏదైతే ఏప్రిల్ 8వ తేదీన జీవో 35 జారీ చేసిందో సస్పెండ్ చేయాలని చెప్పి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వం ఈ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించి ఆయన ముందు అప్పీల్ చేయడం జరిగింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్ చేశారు. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇది అత్యవసరంగా విచారణ జరపాలని చెప్పి అడ్వకేట్ జనరల్ డివిజన్ బెంచ్ ని కోరడం జరిగింది. అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణమూర్తి కూడా ధర్మాసనం మాత్రం విచారణను మొదటి అనుమతించింది. అయితే ప్రభుత్వం నుంచి అప్పీల్లో సింగిల్ జడ్జి ఉత్తర్వుల ధృవీకరణ ప్రతి అందుబాటులో లేని కారణంగా విచారణ అయితే ఈ రోజుకు వాయిదా వేసి ఇవాళ విచారణ చేపట్టడం జరిగింది. థియేటర్ యాజమాన్యాలు చెప్పినట్టుగా టికెట్ల ధరలను నిర్ణయించే వాళ్ళు టికెట్ల ధరలను ఎక్కువగా నిర్ణయించుకునే ప్రమాదం ఉందని చెప్పి అప్పీల్లో పేర్కొన్నారు. ఈ సామాన్యుడిపై భారం పడుతుందని చెప్పి ప్రభుత్వం తమ వాదన వినిపించింది. గతంలో ఇదే జీవోను సవాల్ చేస్తూ వేసిన వాద్యంలో కూడా అప్పుడు మధ్యంతర ఉత్తర్వించేందుకు సింగిల్ జడ్జి నిరాకరించారని కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాదనలు అన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే స్పష్టంగా కొన్ని ఆదేశాలు చేసింది. దీనిపై ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాయింట్ కలెక్టర్ ముందు టికెట్ల ధరలకు సంబంధించి ఆ థియేటర్ యాజమాన్యాలు ఉంచాలి. అలాగే జాయింట్ కలెక్టరే ఈ టికెట్ల ధర విషయంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొనడం జరిగింది. అయితే కోర్టు గతంలో ఆదేశాలకు అనుగుణంగా టికెట్ల ధర నిర్ణయం విషయంలో కొత్తగా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఏదైతే సూచించిందో ఆ కమిటీ కూడా ఉందని కూడా పేర్కొనడం జరిగింది. తదుపరి ఈ కేసుకు సంబంధించిన విచారణను సోమవారం వాయిదా వేస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. సభాధిపతులు 2 సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. లఖింపూర్ ఖేరి ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని సిట్ ఇచ్చిన నివేదికపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తక్షణమే రాజీనామా చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్సభలో విపక్ష సభ్యుల ఆందోళనతో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై రగడ చెలరేగడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. ये तख्तियां लाना, नारेबाजी करना अच्छी संसद की परंपरा नहीं है। आपको जनता ने चुनकर भेजा है, उनके विषयों को उठाने का, उनकी समस्याओं की चर्चा करने का, उनकी कठिनाइयों पर चर्चा करने का आप तथ्य लेकर आते हैं। गलत तरीका। सदन की कार्रवाई आज दिन में 2 बजे तक के लिए स्थगित की जाती है। ये तख्तियां लाना, नारेबाजी करना अच्छी संसद की परंपरा नहीं है। आपको जनता ने चुनकर भेजा है, उनके विषयों को उठाने का, उनकी समस्याओं की चर्चा करने का, उनकी कठिनाइयों पर चर्चा करने का आप तथ्य लेकर आते हैं। गलत तरीका। सदन की कार्रवाई आज दिन में 2 बजे तक के लिए स्थगित की जाती है। ये तख्तियां लाना, नारेबाजी करना अच्छी संसद की परंपरा नहीं है। అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కనీస వివాహ వయసు అబ్బాయిలకు 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు ఉండగా దీనిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అమ్మాయిల కనీస వివాహ వయసు వారి కెరీర్కు అవరోధంగా మారుతోందని, చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే వాదనలు ఉన్నాయి. గతేడాది జూన్లో కేంద్రం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టి అభిప్రాయాలు సేకరించి ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసింది. అమ్మాయిలు
తొలిసారి గర్భం దాల్చినాటికి వారికి కనీసం 21 ఏళ్లు ఉండాలని, వివాహ వయసు పెంచితే కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా సానుకూల ప్రభావం చూపుతుందని టాస్క్ ఫోర్స్ పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై కేబినెట్ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దీంతో త్వరలోనే బాల్య వివాహాల నిరోధక చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాల్లో సవరణలకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మహతి ఆడిటోరియం నుంచి గాంధీ రోడ్, 4 కాళ్ల మండపం, నేతాజీ రోడ్డు మీదుగా తుడా కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఇందులో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న కొందరు విద్యార్థులు జై అమరావతి నినాదాలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. తాము ఒకే రాజధాని కోసమే ర్యాలీకి హాజరయ్యామని విద్యార్థులు చెప్పడం కొసమెరుపు. వద్దని ఒక రాజధాని రైతులు కష్టపడతారు, వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతారు. మీకు ఒక రాజే కావాలని ఈ ర్యాలీ చేస్తుంది. అందుకే వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణ కాలేజీ నుంచి. ఎవరు చెప్పారు మీకు తీసుకుని రమ్మని? సార్ వాళ్ళ వాళ్ళు సార్ చెప్తారు. ఎంతమంది వచ్చారు మొత్తం మీకు? కాలేజీ మొత్తం అంటే ఎంతమంది ఉంటారు? 150 మెంబర్స్. ఎన్ని గంటల వరకు అని చెప్పారు ర్యాలీ? 30 నుంచి అయిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు ఒక మ్యాక్సిమం 2 అవర్స్ అయిపోతుంది. మాకైతే ఒక రాజధాని, ఒకే రాజధాని కావాలా? ఒకే రాజధాని. ఏ రాజధాని అది? అవునా? అందుకనే ర్యాలీ ఇప్పుడు. వెరీ గుడ్. ఆ రహదారి ప్రజల ప్రాణాలను హరిస్తోంది. రోడ్డు దాటే క్రమంలో ఏ వైపు నుంచి వాహనం వచ్చి ఢీకొడుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో ఇక్కడి రోడ్డు ప్రమాదంలో మరణించారు. మృతుల కుటుంబ సభ్యులని, క్షతగాత్రులని కదిపితే కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని ఈ రహదారి విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళుతోంది. ఈ మార్గంలోని కంకిపాడు దాటిన తర్వాత కొణతపాడు, ప్రొద్దుటూరు గ్రామ రహదారులు వస్తాయి. 65వ జాతీయ రహదారి పక్కన 2 కిలోమీటర్ల లోపల ఈ గ్రామాలు ఉంటాయి. ఈ పల్లెల నుంచి రైతులు కూలి పనుల నిమిత్తం విజయవాడకు నిత్యం వెళ్లి వస్తుంటారు. కంకిపాడు తర్వాత 2 కిలోమీటర్ల మేర 2 లైన్ల రహదారి ఉంటుంది. కొణతపాడుకు దగ్గర మాత్రం 1 లైన్ దారి మాత్రమే ఉంటుంది. మరోవైపు రహదారి వేసేందుకు అక్కడి భూ యజమాని అనుమతించకపోవడంతో దానిని అలాగే వదిలేశారు. ఇదే ఇక్కడ ప్రమాదాలకు కారణమవుతోంది. మచిలీపట్నం వైపు కొత్త రహదారి నిర్మించినప్పటి నుంచి తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేపై ఎక్కువగా భారీ వాహనాలు వెళుతుండటంతో రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. ప్రొద్దుటూరు గ్రామం క్రాస్ నుంచి కొణతపాడు వరకు 1 లైన్ దారి మాత్రమే ఉండడం, వాహనాలు వేగంతో దూసుకొస్తుండటంతో రోడ్డు దాటే క్రమంలో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోజు కూలికి వెళ్తానండి పనికి, రాడ్బిని పనికి, కూలి పనికి విజయవాడ వెళ్ళి వస్తూ ఉంటాను. వస్తూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. బండి మీద వస్తున్నాను, అతను అటు నుంచి ఉయ్యూరు నుంచి వస్తున్నాడు.
ఏం చేస్తామండి, మరి చేసేది ఏం లేదు. యాక్సిడెంట్ 5 నెలలు అవుతుంది. ఇంతవరకు మరి ఆపరేషన్ చేశారు ఆరోగ్యశ్రీ మీద. ఇంటికాడే ఉంటున్నా, మంచం మీదే ఉంటున్నా, బయటికి వెళ్ళే పని లేదు. మొత్తం ఇక జనాదాయం ఏం లేదు. తెచ్చేది నేను, అందరూ ఇక పిల్లలు అందరూ ఇంటికాడే. మరి అప్పులు చేసుకోకపోతే ఇంకా మరి పరిస్థితి మరి తినడానికి కూడా జరగదు కదా. పనికెళ్ళి వస్తా ఉండగా యాక్సిడెంట్ జరిగింది. ఎంతో బాగా జరిగింది. మేమైతే తట్టుకోలేకపోయాం. అసలు మమ్మల్ని అయితే పోషించే వాళ్ళు ఎవరు లేరు, ఆయన తప్ప. మాకు మేము ఎట్ట బతుకుతున్నాం ఎన్ని రోజులు బట్టి మమ్మల్ని ఎవరిని అడిగిన వాళ్ళు లేరు. మా బాధ మేము పడుతున్నాం, కానీ మాకు ఎటు నుంచి ఏ సహాయం ఎవరు ఏమి ఇవ్వలేదు. మేమే అప్పులు చేసుకుని తింటున్నాము. ఈ రోడ్డు మార్గంలో ఏడాదిన్నర కాలంలోని 18 నుంచి 20 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ప్రభుత్వం నుంచి తమకు ఏ సాయం అందలేదని క్షతగాత్రులు, మృతుల బంధువులు వాపోతున్నారు. మా అత్త ఉదయాన్నే ఆదివారం ఉదయం బేరానికి వెళ్తుంది, చేపల బేరానికి. వెళ్లే దారిలో బందర్ రోడ్డున లారీ వచ్చి గుద్దేసింది. ఫ్లాట్లోనే చచ్చిపోయింది మా అత్త. మా ఆయన ఎప్పుడో ఒకసారి రాడ్ బిల్లింగ్ పనికి వెళ్తాడు. కష్టంగానే అనిపించిద్ది. ఆమె కదా ఇంటికి పెద్ద దిక్కు. కష్టంగానే ఉంది. మా అత్త ఉన్నంత వరకు ఏం తెలిసేది కాదు. మా అత్త చచ్చిపోయినాక బాధలేంటో మొత్తం ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఎప్పుడైనా సరే రోడ్డు వైండింగ్ అనేది ఇక్కడ ఆగింది. దీనివల్ల మాజీ జడ్జి గారు కూడా ఒకసారి ఇక్కడ ప్రమాదానికి గురి కావడం జరిగింది. అట్లాగే సేమ్ నాకు కూడా ఇట్లా జరిగింది. దీనివల్ల 2 నెలలు నేను ఉపాధి కోల్పోయాను. అట్లా ఎంతమంది ఉపాధి కోల్పోతున్నారు. దయచేసి ప్రభుత్వం ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ని కంప్లీట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజయవాడ మచిలీపట్నం రోడ్డు వందల ప్రమాదాలకి కారణమవుతుంది. ప్రధానంగా ఇక్కడ రోడ్డుకి కేటాయించినటువంటి భూమి ఇవ్వకపోవడము మరియు సింగిల్ వేని మాత్రమే రహదారి అధికారులు వేయడంతో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఇది హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఈ భూమి తగాదా ఉన్నందునే రోడ్డు వేయలేకపోతున్నట్లు కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే తమకి ఈ రోడ్డుని వెడల్పు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ బిఎన్ఆర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, కాంకిపాడు నుంచి. హర్యానాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నూహ్ జిల్లాలో రోహింగ్యాల శరణార్థి శిబిరంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల కారణంగా శిబిరంలో 130కి పైగా గుడారాలు కాలి బూడిదయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. అంతరిక్షంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. నాసా 3 ఏళ్ల క్రితం ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌక సూర్యుడి బాహ్య వాతావరణ పొర కరోనాను తాకింది. 11 లక్షల డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతతో మండే అగ్నిగోళాన్ని శోధిస్తోంది. సౌర వాతావరణం, విశ్వంలోని ఇతర నక్షత్రాలకు సంబంధించిన ఎన్నో చిక్కుముడులను విప్పే దిశగా ఇది కీలక ముందడుగు కానుంది. అంతరిక్షంలో అద్భుతం జరిగింది. అసాధ్యమని ఒకప్పుడు భావించిన పనిని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సుసాధ్యం చేసింది. ఆ సంస్థ ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌక సూర్యుడి బాహ్య వాతావరణ పొర కరోనాను తాకింది. అక్కడ ఉష్ణోగ్రత 11 లక్షల డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉంటుంది. కరోనా పొరపై 7 ఏళ్ల పాటు పరిశోధనలు జరపడమే ప్రాథమిక లక్ష్యంగా నాసా 3 ఏళ్ల క్రితం పార్కర్ సోలార్ ప్రోబ్ ను ప్రయోగించింది. 7 విన్యాసాలు చేపట్టడం ద్వారా దాన్ని 26 సార్లు సూర్యుడికి అత్యంత చేరువుగా తీసుకువెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. అంతకు ముందు 7 సార్లు కరోనాకు సమీపంగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఈ ఏడాది ఏప్రిల్లో 8వ పెరీహీలియంతో తొలిసారి ఏకంగా కరోనా పొరలోకి ప్రవేశించింది. సంపూర్ణ సూర్యగ్రహణ సమయాల్లో కనిపించే కరోనల్ నిర్మాణాల గుండా ప్రయాణించింది. భవిష్యత్తు పరిశోధనల కోసం కొన్ని రేణువులను సేకరించింది. అయస్కాంత క్షేత్ర డేటా, సౌరగాలుల డేటా విశ్లేషణ ద్వారా పార్కర్ ప్రోబ్ కరోనా వలయంలోకి ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. పార్కర్ 19.7 సోలార్ రేడియై వద్ద కరోనా పొరలోకి ప్రవేశించి ఓ దశలో 18.4 సోలార్ రేడియై దూరం వరకు వెళ్లింది. మొత్తంగా కరోనా పొరలో దాదాపు 5 గంటల పాటు ఉండి సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో హెచ్చుతగ్గులను గుర్తించింది. సౌర కుటుంబానికి గుండెకాయ లాంటి ఆ ప్రాంతానికి సంబంధించి మునుపెన్నడూ అందుబాటులో లేని డేటాను శాస్త్రవేత్తల చేతికి అందించింది. అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా పార్కర్ ప్రోబ్ ను నాసాతో పాటు పలు ఇతర పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. మున్ముందు విన్యాసాలు
ప్రయోగాల్లో భాగంగా సూర్యుడి కేంద్ర భాగం నుంచి 9.86 సోలార్ రేడియై దూరం వరకు పార్కర్ వెళ్లనుంది. కోల్కతాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుర్గా పూజకు అరుదైన గౌరవం దక్కింది. దుర్గా పూజ వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నట్లు యునెస్కో ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ మేరకు భారతదేశానికి అభినందనలు తెలుపుతూ దుర్గామాత విగ్రహాన్ని పోస్ట్ చేసింది. యునెస్కో నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధాని ప్రతి భారతీయుడు గర్వించదగ్గ, సంతోషించదగ్గ సందర్భంగా అభివర్ణించారు. దుర్గా పూజ మన సంప్రదాయాలు, తత్వాలను ప్రతిబింబిస్తుందంటూ ట్వీట్ చేశారు. దుర్గా పూజ అంటే ఓ పండుగ కాదన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ అందరినీ కలిపే భావోద్వేగంగా అభివర్ణించారు. యునెస్కో నిర్ణయం బెంగాల్కు గర్వకారణమంటూ ట్వీట్ చేశారు. చలికాలం వచ్చిందంటే చాలు ఫిన్లాండ్ అంతా శ్వేతవర్ణంలోకి మారిపోతుంది. అక్కడి సరస్సులన్నీ గడ్డ కట్టుకుపోతాయి. అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులను ప్రోత్సహించేందుకు ఆ దేశానికి చెందిన ఒక కళాకారుడు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. మంచు గడ్డ కట్టుకుపోయిన సరస్సుపై పాస్య విడ్గ్రెన్ అనే కళాకారుడు నక్క చిత్రాన్ని గీశారు. పిట్కా జార్వి అనే సరస్సుపై 90 మీటర్ల విస్తీర్ణంలో కేవలం 4 గంటల్లోనే ఈ కళాకృతిని తీర్చిదిద్దడం విశేషం. హైదరాబాద్ బంజారాహిల్స్ లో మోడల్స్ సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో అదరహో అనిపించారు. రాబోయే వెడ్డింగ్ సీజన్ సందర్భంగా నగరవాసులకు సరికొత్త వస్త్రాభరణాలను అందించేందుకు సూత్ర వెడ్డింగ్ మేనిఫెస్ట్ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు మాదాపూర్లోని నోవాటెల్ నిర్వహించే ప్రదర్శనకు సంబంధించి గోడపత్రికను ఆవిష్కరించారు. ర్యాంపుపై హంస నడకలతో హోయలలికించారు.